పార్టీకి కిరణ్ రాజీనామా ఎపిసోడ్ తో నెలకొన్న గందరగోళాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించారు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ తో కలిసి 11 మంది మంత్రులు అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీ వీడేది లేదని సోనియాకు హామీ ఇచ్చినట్టు తెలిపారు దిగ్విజయ్. All the advantages that have been given to the Seema Andhra people. We have to now create a separate Pradesh Congress committee for Seema Andhra and Telangana, a separate election committee, campaign committee, which we will be doing in the next few days. విభజన తర్వాత సీమాంధ్రలో కాస్త ఇబ్బంది ఉందన్నారు మంత్రి రఘువీరారెడ్డి. కానీ సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు సాధించేందుకు గెలిచినా ఓడినా కాంగ్రెస్ లోనే ఉంటామని సోనియాకు స్పష్టం చేసినట్టు చెప్పారాయన. కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది. దానికి తోడు ఈ రాష్ట్ర విభజన అనేటువంటిది కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా గెలిచినా ఓడినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఒడిదొడుకులైనా కూడా మేము దీన్ని ఫైట్ చేయడానికి మేము తయారుగా ఉన్నాం. రాహుల్ సోనియాలను సీమాంధ్రలో పర్యటించాలని కోరామన్నారు మంత్రి కాసు కృష్ణారెడ్డి. ఇందుకు సోనియా అంగీకరించారని ఆయన చెప్పారు. అభిప్రాయాలను తీసుకుని సీమాంధ్రలో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రావాలి, ప్రజల మధ్యకి రావాలి, పెద్ద సభలు పెట్టాలని ఒక మాటగా అందరం కోరటం జరిగింది. దానికి వారు అంగీకారం తెలిపారు. దాన్ని త్వరలోనే పీసీసీ నిర్ణయిస్తుందని నేను అనుకుంటున్నాను. సీమాంధ్ర ప్రయోజనాల రక్షణకు మరిన్ని ప్యాకేజీలు ఇమ్మని సోనియాను అడిగామన్నారు మంత్రి ఆనం. ఇన్సెంటివ్స్ కానీ మరింత కొత్త ప్యాకేజెస్ కానీ మా ప్రాంత అభివృద్ధికి మరి కావాలి అని చెప్పి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాటన్నిటినీ కూడా మరి గ్యాస్ అలొకేషన్ తోటి సందర్భంలో వాటన్నిటినీ కూడా ప్రత్యేకంగా మనం చేయడం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారి దిగ్విజయ్కి సూచించడం జరిగింది. కీలక మంత్రులంతా కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతామని డైరెక్ట్ గా భరోసా ఇచ్చేసరికి కాంగ్రెస్ హైకమాండ్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది.